హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కంప్లీట్ వచ్చేసి సామ్సంగ్ 50 ఇంచెస్ టీవీ, స్మార్ట్ టీవీ. దీంట్లో వచ్చేసి రీస్టార్టింగ్ అనేది ప్రాబ్లం ఉంది. ఒకసారి ఆన్ చేసి కూడా మీకు కండిషన్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే, ఆండ్రాయిడ్ టీవీ, స్మార్ట్ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇక్కడ మీకు ఆన్ చేసినప్పుడు అయితే కండిషన్ అయితే చూడొచ్చు. స్మార్ట్ అని చెప్పేసి వస్తుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ స్మార్ట్ అని చెప్పేసి ఇలా రీస్టార్టింగ్ అనేది ప్రాబ్లం ఉంది. సో కస్టమర్ ప్లేస్లో రిపేర్ చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే దీని మోడల్లో ఇంటర్నల్ స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ మోడల్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో యూజ్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో అది పాండా ప్యానల్ కానీ ఎస్టీ ప్యానల్ కానీ యూజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి మీకు మోడల్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలాంటి ఎల్ఎల్సీ టీవీస్ ఏమైనా రిపేర్ అంటే టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ స్క్రీన్ మీద కూడా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఇక్కడ మోడల్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. UA50TU TUE 60AK మోడల్, 80AK మోడల్. దీంట్లో వచ్చేసి స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ మోడల్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. పర్టికులర్గా సామ్సంగ్ మోడల్ అనే కాదు, నెంబర్ ఆఫ్ టీవీస్లో ఒక స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ మోడల్గా ఉండడం జరుగుతుంది. రీస్టార్టింగ్ ప్రాబ్లం అనేది పర్టికులర్గా స్క్రీన్ ప్రాబ్లం వల్ల అని చెప్పేసి చెప్పడానికి పాసిబిలిటీ లేదు. ఇలాంటి టీవీస్ నెంబర్ ఆఫ్ చేశాం కాబట్టి దీంట్లో ఇంటర్నల్ స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ మోడల్ ఉండడానికి అనేది ఛాన్సెస్ ఉంటుందని చెప్పడానికి అయితే మేము చెప్పగలం. సో ఇలాంటి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. దీని బ్యాక్ డోర్ అయితే ఉంటుంది. బ్యాక్ డోర్కి అనేది స్క్రూ ఎలాంటిది అయితే ఉండదు. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నల్ ప్లాస్టిక్ లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ లాకింగ్ సిస్టమ్ అనేది ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. కొంచెం ఏమాత్రం అడిట్ అయినా కానీ దాని లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మోడల్ నెంబర్, పార్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో యూజ్ చేసే ప్యానల్ పాండా ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది. సింగిల్ ఎల్విడి స్టిప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇంటర్నల్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ పవర్ బోర్డ్ అండ్ మదర్ బోర్డ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఇంటర్నల్ స్క్రీన్ అనేది ఫెయిల్యూర్ మోడల్ ఉండడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. బట్ కస్టమర్ అయితే టోటల్ కొత్త స్క్రీన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే రెడీగా లేరు. సో కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత కస్టమర్ అయితే నాకు అంత ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం లేదు, ఓన్లీ రిపేరబుల్ అయితే ఛాన్స్ ఉంటే చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కస్టమర్కి అయితే లో బడ్జెట్లో అయితే మనం రిపేర్ చేసి అయితే చిన్న మోడిఫికేషన్ చేసి లో బడ్జెట్లో అయితే రిపేరింగ్ చేసి అయితే కంప్లీట్ చేసాం. ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు ఒకసారి వీడియో కూడా ప్లే చేసి క్లారిటీ ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ డీటెయిల్స్ పర్పస్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ స్క్రీన్ మీద మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ పర్పస్ ఎనీథింగ్ రిపేర్ ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ వచ్చేసి 7997000123. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.